అంటారు, శ్రమల ఉపకారం, శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం, శ్రమల వల్ల సకల స్వనీతి సమసిపోతుందన్నారు దైవజనుడు. నాలో ఉన్న స్వనీతి తొలగిపోవాలంటే, నాలో ఉన్న దుర్నీతి తొలగిపోవాలంటే నేను శ్రమల కొలువులో వేసి కాల్చబడాలి, శ్రమల గానుగలో వేసి నలగొట్టబడాలి. అప్పుడే నాలో ఉన్నటువంటి దుర్నీతి తొలగిపోతుంది, స్వనీతి తొలగిపోతుంది, దేవుని నీతి నాలోనికి వస్తుంది, దేవుని ప్రభావం నాలోనికి వస్తుంది, దేవుని వర్చస్సు నాలోనికి వస్తుంది, దేవుని పోలిక నాలోనికి వస్తుంది. అది రావాలని దేవుడు మనల్ని శ్రమలకు అప్పగించొచ్చు ఉన్నాడు. గనుక ఇప్పుడు రెండవ రాకడ దినములకు ముందున్నాం. ఈ ముందటి దినాల్లో దేవుడు మనల్ని నలగొడుతూ ఉన్నాడు. కారణం ఆయన రెండవ రాకడ కొరకు కళగల పెళ్లి